టాలీవుడ్ లో తన విలక్షణమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు రాజశేఖర్ నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న రాజశేఖర్ కు అభిమానులు, శ్రేయోభిలాషులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాజశేఖర్ తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధి చెందిన నటుడు. ఆయన అసలు పేరు రాజశేఖర్ వరదరాజన్. 1962 ఫిబ్రవరి 4న తమిళనాడు రాష్ట్రంలోని లక్ష్మీపురంలో జన్మించారు. రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా పనిచేశారు. రాజశేఖర్ తల్లి పేరు ఆండాల్ పిళ్ళై. రాజశేఖర్ తమ్ముడు సెల్వా కూడా తమిళ చిత్రాల్లో నటించారు. రాజశేఖర్ చిన్నతనంలో ఎన్సీసీ విద్యార్థి. మొదట్లో తండ్రిలాగే పోలీసు అధికారి కావాలనుకున్న తండ్రి కోరిక మేరకు వైద్య విద్యను అభ్యసించాడు. రాజశేఖర్ తన విద్యను చెన్నైలో పూర్తి చేశారు. ఆయన ఎంబీబీఎస్ చదివి చెన్నైలో వైద్యుడిగా పనిచేశారు. డాక్టర్ రాజశేఖర్ గా సుపరిచితుడైన ఈ నటుడు వైద్య వృత్తిని వదిలి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. 1985లో వందే మాత్రం చిత్రంతో తెలుగు చిత్రరంగంలో ప్రవేశించారు. ఆయన నటించిన మొదటి తెలుగు చిత్రం వందే మాత్రం అయినప్పటికీ ఆయనకు గుర్తింపు తెచ్చిన చిత్రం అంకుశం. ఈ చిత్రంలో ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాజశేఖర్ తన కెరీర్ లో 80కి పైగా చిత్రాలలో నటించారు. ఆయన నటించిన కొన్ని ప్రముఖ చిత్రాలు తలంబ్రాలు, శృతిలయాలు, ఆహుతి, అంకుశం, మగాడు, అల్లరి ప్రియుడు, అన్న, ఓంకారం, సూర్యుడు, శివయ్య, మనసున్న మహారాజు, మా అన్నయ్య, సింహరాశి, ఎవడైతే నాకేంటి, గోరింటాకు మరియు పిఎస్వి గరుడవేగ. రాజశేఖర్ తన నటనకు 2 ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డులు మగాడు మరియు అన్న చిత్రాలకి పొందారు. 1991లో సహనటి జీవితను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2 కూతుళ్లు, శివాని, శివాత్మిక. రాజశేఖర్ వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అయినా ఆయన తన కృషిని, పట్టుదలను మాత్రం వదలలేదు. సినిమాలతో పాటు ఆయన సేవా కార్యక్రమాలతో కూడా ప్రసిద్ధి చెందారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.